ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపు తగిన నామం పేరు శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. పుష్కలమైన వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకు దేవుడు వాగ్దానాలు మనకిచ్చారు? కేవలం అవి క్యాలెండర్లో ప్రింట్ చేసుకోవడానికి, వాగ్దాన కార్డులో ప్రింట్ చేసుకోవడానికి, టేబుల్ మీద పెట్టుకోవడానికి మాత్రమే కాదు. ఈ వాగ్దానాల నెరవేర్పును మనం చూడాలని, తద్వారా దేవుని సంకల్పాలలో, ఆయన ప్రణాళికల్లో మనందరం పాలిభాగస్తులమై ఉండాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని వాక్యంలో పొందుపరచబడిన వాగ్దానాల ద్వారా మనం ప్రతిరోజు బలాన్ని పొందుతున్నాం, స్ఫూర్తిని పొందుతున్నాం. ఆయన కోసం జీవించాలన్న ప్రేరణ వాగ్దానాలను బట్టి మనం పొందుతున్నాం. కాబట్టి దేవుని లేఖనాల్లో వాగ్దానాలను పఠించడం చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉంటే తెరవండి. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 56 and verse 7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తెలియజేస్తున్న మాట, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము అనబడును. మందిరము అన్న చోట ఇంగ్లీష్లో హౌస్ అనే పదం వాడారు, హిబ్రూలో బెయిత్ అనే పదం వాడారు. బెయిత్ అనగా దేవుని ఇల్లు. మందిరము అని తెలుగులో ఉంది, కానీ బెయిత్ అనే మాటకు దేవుని ఇల్లు అని అర్థం. ఎవరైనా మిమ్మల్ని కలుసుకుని, ఆదివారం మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా ఎక్కడికో వెళ్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే మనం చాలా సమాధానాలు చెబుతాము. అయితే అందులో ఒక అద్భుతమైన సమాధానం ఏంటంటే, మేము దేవుని ఇంటికి వెళ్తున్నాము. మందిరం అంటే దేవుని ఇల్లు. అక్కడ దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, ఆయన్ని కీర్తించడానికి, ఆయన సన్నుతించడానికి, మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించడానికి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. అంత మాత్రం కాకుండా దేవుని మందిరంలో వినబడుతున్న వాక్య సందేశాలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దైవజనులు అందిస్తున్న సందేశాలు మన జీవితాలను కడతాయి, మన కుటుంబాలను కట్టేవిగా ఉంటాయి, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోనికి రావడానికి సహాయపడతాయి. యేసు ప్రభువును ఒకసారి నమ్మేసుకున్నానండి, యేసు ప్రభువును ఒకసారి అంగీకరించేశానండి, ఇంక చాలండి అంటే కాదు. విశ్వాస యాత్రలో నీ జీవితం ఫలవంతంగా ఉండాలంటే, పరిశుద్ధతలను ఎదగాలి అంటే, నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే, ఈ భూమి మీద దేవుణ్ణి ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయడం తప్పనిసరి. ఈ సహవాస క్రమంలో దేవుని మందిరానికి రావడం, సంఘంతో కలిసి దేవుని ఆరాధించడం, సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. లేఖనం సెలవిస్తూ ఉంది, నా మందిరములో నేను వారిని ఆనందింపచేసేదనని. రాజమండ్రిలో క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం వేలాది మంది కుటుంబాలు ప్రభువును ఆరాధించడానికి వస్తూ ఉంటారు. వారిలో కొంతమందితో నేను మాట్లాడుతుంటే వారు అంటూ ఉంటారు, అయ్యా ఆదివారం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటామండి. కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో స్తుతి ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించడం కావచ్చు, మీరు చేస్తున్న ప్రార్థనలో మేము ఏకీవిస్తున్నప్పుడు ఎంతో గొప్ప ధైర్యాన్ని, ఎన్నో అద్భుతాలను మేము చూస్తున్నాము. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీరు అందిస్తున్న వాక్య సందేశాలు మమ్మల్ని సవాలు చేస్తున్నాయి, దేవుని కోసం నిలబడడానికి, ఆయన కృపలో వరదలడానికి సహాయపడుతున్నాయని చాలామంది సాక్ష్యాలు చెబుతుంటారు. ఆ సాక్ష్యాలు బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. మందిర వ్యవస్థ దేవుడు అందుకనే మనకిచ్చారు. నా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను. నేను ఆనందింపజేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ దేవుడు నిన్ను ఆనందింపజేస్తే అది నిజమైన ఆనందం, అది శాశ్వతమైన ఆనందం. ఈ ఆనందానికి నువ్వు కనెక్ట్ అయ్యావా? ఈ సంతోషానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నావా? లోకంలో ఆనందం ఉందని పరిగెత్తావు, ఎంతకాలం నష్టపోయావు, మోసగించబడ్డావు, వంచబడ్డావు, బాధపడ్డావు, అవమానించబడ్డావు, తలదించుకున్నావు. కానీ దేవుని దగ్గర ఉన్న ఆనందాన్ని అనుభవించడం నేర్చుకోగలిగితే ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. లోక ఆనందాల మీద, లోక సంతోషం మీద నువ్వు ఆధారపడకుండా స్వచ్ఛమైన పవిత్రమైన ఆనందాన్ని యేసు ప్రభువు నీకు ఇస్తాడు. లోకం ఇచ్చే ఆనందం ఎలాంటిదంటే అపవిత్రమైన ఆనందం, అశ్లీలమైన ఆనందం. చూడండి, కొంతమంది లోక సంబంధమైన అశ్లీలమైన మాటలు విన్నప్పుడు, డబుల్ మీనింగ్ డైలాగులు విన్నప్పుడు ఒకలాంటి ఫన్ జనరేట్ అవుతుంటుంది. దానికి అలవాటు పడిపోతారు చాలామంది. నలుగురు స్నేహితులు కూర్చున్నా, నలుగురు వ్యక్తులు కూర్చున్నా వారు మాట్లాడుకునే మాటలు చాలా వల్గర్గా, అశ్లీలంగా, వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడంలో అదేదో ఫన్ అనుకుంటారు. అది ఫన్ కాదు, నీ జీవితం పాడైపోతుంది.
నువ్వు అక్కడ సాతాన్ని ఆహ్వానిస్తున్నావు. అపవాది నీ జీవితాన్ని పాడు చేస్తాడు. అలా 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 ఒక్కొక్క రోజు ఆ ఫన్కి అలవాటు పడి, లోకసమైన ఆనందానికి అలవాటు పడి, ఆఖరి నీ జీవితాన్ని వ్యసనాల్లోకి లాగేసి నరకానికి ఈడ్చుకుని పోతాడు. కానీ దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది. ఇది పవిత్రమైన ఆనందం. ఒక వ్యక్తికి దేవుని సువార్త చెప్పడంలో ఆనందం, ప్రభువుని ఆరాధించడంలో ఆనందం, లేఖనాలను పఠించడంలో ఆనందం. నా మందిరములో నేను వారిని ఆనందింపచేస్తాను. అపోసిన పౌలు అంటాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ఎన్నిసార్లని చెప్తాను ఆనందించండి. దేవునిలో తప్ప, ప్రభువులో తప్ప, క్రీస్తులో తప్ప నిజమైన ఆనందం మరెక్కడా లేదు. అలాంటి ఆనందాన్ని మీరు పొందుకోవాలనే దేవుని సేవకునిగా నేను కూడా ఆశిస్తున్నాను. ఒకవేళ ఎంతవరకు లోక ఆనందాలు వెంబడిపడి నష్టపోయావేమో, ఈరోజు ప్రభువుని గట్టిగా పట్టుకో. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని వెతుకు. ప్రభు ఖచ్చితంగా మేలు చేస్తాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు. ఆయన కులమత భేదాలు లేవు, ఆయనకి ప్రాంతీయ భేదాలు లేవు. ఆయన ఒక దేశస్తులనే పిలిచి మరొక దేశస్తులను విస్మరించలేదు. ఆయన అందరినీ ప్రేమించారు. అందరి కోసం ఈ లోకానికి వచ్చారు. అందరి రక్షణార్థమే సిలువలో మరణించారు. 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి, మరణం తర్వాత మరొక జీవితం ఉందని ప్రభువారు రుజువుపరిచారు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభులో ఉంది కనుక ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన్ను తన హృదయంలో చేర్చుకుంటారో, వారు ఆయనకు చెందిన వారుగా, ఆయన మహింపరచువారుగా ఉంటారు. సమస్త జనులను దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్ముకోవచ్చు. అందుకు నీ మతాన్ని, నీ కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువుకి నీ హృదయం ఇస్తే చాలు. బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తారు. ఈరోజు మీరు దేవుని ఆనందంలో కొనసాగాలని, ఆయన సమృద్ధిలో మీరు కొనసాగాలని, మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు ఇస్తున్న అర్పణలు దేవుడు అంగీకరిస్తున్నాడని లేఖనం సెలవిస్తున్న రీతిగా దేవుని కార్యాల్లో మీరు ఇంకనూ ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తానని వాగ్దానం చేశావు. నీ ఇల్లు సకల ఆశీర్వాదములకు నిలయం ప్రభువా. నీ ఇంట్లో కొరత ఏమీ లేదు, నీ ఇంట్లో కొదువేమీ లేదు. మాకు కావాల్సిన ఆనందం, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం అన్నీ నీ దగ్గర ఉన్నాయి నాయన. ఈరోజు మేము నీ మందిరంలో నివసించినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా సహాయం చేయండి. మా ప్రియులు ఎంతమంది అయితే ఆయా దేశాల నుండి, ఆ ప్రాంతాల నుండి ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరి మీద నీ కృపను కుమ్మరించండి. పరిశుద్ధాత్మదేవ, నీ శక్తిని, నీ బలాన్ని వారి మీద కుమ్మరించి నీ కార్యాల కొరకు వారిని వాడుకోనండి, బలపరచండి. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల ఇవ్వండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.